బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లాలో మళ్ళీ మానేరు బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇదివరకే ఏప్రిల్ మాసంలో ఒకసారి కుప్పకూలినటువంటి బ్రిడ్జ్ మరోసారి కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని పిల్లర్లు కూలడం జరిగింది. ఇక 3 నెలల కింద కూలినటువంటి బ్రిడ్జ్ మరోసారి కూలడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా నివ్వెరపోయే పరిస్థితి కనబడుతోంది. ఇక ఇప్పుడు మరో 2 గడ్డర్లు కూడా కింద పడ్డాయి. 3 నెలల కిందే 3 గడ్డర్లు కింద పడిన నేపథ్యంలో ఇప్పుడు మరో కొన్ని గడ్డర్లు కూడా కింద పడ్డాయి. గాలి దుమారానికి మరోసారి ఈ బ్రిడ్జ్ కూడడం అనేది చర్చనీయాంశం అవుతోంది. 9 ఏళ్లుగా నత్తనడక సాగుతున్న పనులు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. 9 ఏళ్లుగా ఈ బ్రిడ్జ్ నత్తనడకగా నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం భారీగా వీచినటువంటి గాలులకు గర్మిల్లపల్లి వద్ద ఉన్నటువంటి వంతెన పైన పిల్లర్ నెంబర్ 17, 18 పైన 5 గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. ఇక 2016లో ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణానికి పనులు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించేందుకు ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణ సమయంలో వచ్చిన వరదలకు సామాగ్రి దెబ్బతినడం, కాంట్రాక్టర్లు సైతం పలుమార్లు మారడంతో పనులు లేట్ అవుతున్నాయని, 2 ఏళ్లుగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో గడ్డర్లు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1-2 నెంబర్ల పిల్లర్ల మధ్య ఉన్నటువంటి 4 గడ్డర్లు కింద పడ్డాయి. ఇప్పుడు మరో 5 గడ్డర్లు కింద పడ్డాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు అక్కడి స్థానికులు. సో ఏదేమైనా కూడా 2024 ఏప్రిల్ మాసంలోనే ఏప్రిల్ 22న సుమారుగా 3 నెలల సమయం కావస్తోంది. అప్పుడు కూడా పిల్లర్ నెంబర్ 1, 2 పైన ఉన్నటువంటి 4 గడ్డర్లు కింద పడిపోయాయి. చాలా బీభత్సమైనటువంటి గాలి తాకిడికి ఈ గడ్డరు కూలిపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం నిర్మాణ దశలో ఇంకా కొనసాగుతోంది. 2016లో దీనికి శంకుస్థాపన వేశారు. 2016లో అప్పుడున్నటువంటి అదే పెద్దపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా మధ్య ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు తిరిగి మళ్ళా ప్రజా అవసరాల కోసం వినియోగించబడింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్లు వచ్చినాయి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా వాటి మీద విచారణ చేపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇంకా ఈ బ్రిడ్జ్ మాత్రం పూర్తి కాలేదు. 2016లో ప్రారంభించిన బ్రిడ్జ్ సుమారుగా 9 సంవత్సరాలు కావస్తోంది. 2 సార్లు కుప్పగూలిపోయింది. పలుమార్లు కాంట్రాక్టర్లు మారారు. కానీ అది ఇంకా కూడా ప్రజా వినియోగం కోసం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. మరి రైట్ సైడ్లో విజువల్లో చూస్తున్నారు. అది రాత్రి నిన్న మంగళవారం సుమారుగా 8-9 గంటల కల్లా ఒక్కసారిగా గాలివాన బీభత్సానికి, బేసిక్గా మనం గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపోవడం చూస్తుంటాం, కరెంటు పోల్లు వంగిపోవడం చూస్తుంటాం, కరెంటు పోల్లు విరిగిపోవడం చూస్తుంటాం. కానీ ఏకంగా ఇక్కడ బ్రిడ్జే కుప్పకూలిందంటే ఎంత నాణ్యతా ప్రమాణాలు ఉపయోగించి ఈ బ్రిడ్జిని కడుతున్నారు అర్థం చేసుకోవాలి. సో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 2016 49 కోట్లతోని ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. సో 2 సార్లు ఇక్కడ బాక్స్ చూడొచ్చు మీరు. ఏప్రిల్ 22న కూలిన 4 గడ్డర్లకు సంబంధించినటువంటి విజువల్స్, గత 3 నెలల క్రితం కూలినటువంటి విజువల్స్ రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్లో జూన్ 2 అంటే నిన్న సాయంత్రం కూలినటువంటి ఆ బ్రిడ్జ్ నిర్మాణాలను చూస్తున్నాం. మన నిర్మాణ దశలో ఉండగానే 2 సార్లు కూలిపోయిందంటే ఇంకా అది వినియోగంలోకి వచ్చిన తర్వాత పాపం ప్రజలు దానిపై ప్రయాణించడం, ప్రజల పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచార ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ చంద్రశేఖర్. సో బేసిక్గా ప్రాజెక్టులు పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తవుతున్నాయి. 2016లో నిర్మించిన ప్రాజెక్టులకి పూర్తయిపోయినాయి. ఒకసారి అక్కడ నీట మునిగిన పరిస్థితి తిరిగి మరి ఆ ప్రజా వినియోగం కోసం అందుబాటులో తీసుకోవడం జరిగింది. దానిపైన ప్రస్తుతం విచారణ కమిటీలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారాయి. కానీ 2016లో ప్రారంభమైనటువంటి బ్రిడ్జి ఇప్పటికి 2 సార్లు కూలింది. కానీ ఈ రోజు వరకు కూడా ప్రజా వినియోగంలోకి రాలేదు. ఇప్పటికి నిర్మాణ దశలో ఉండగానే కూలిపోయిందనంటే అది పూర్తిగా సంపూర్ణమైన తర్వాత ఇంకేం కాబోతున్న ఉత్కంఠ కూడా నెలకొంది. కొంత భయాందోళనకర వాతావరణం కూడా ఉంది. సో అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా జరిగింది, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం ఓడేడు నుంచి ఇటు గర్మెల్ల దగ్గర నుంచి జయశంకర్ భూపాలపల్లి టేకుమట్లకు సంబంధించినటువంటి ఒక రహదారిని తగ్గించడము, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా దూర భారాన్ని తగ్గించి రాకపోకలు సులభంగా ఉండే విధంగా మానేరు వాగు పైన 2016లో 49 కోట్ల అంచనా వ్యయంతోనే ఒక బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఆ బ్రిడ్జ్ పూర్తి చేసేటువంటి క్రమంలో అనేక
అవకతవకలు జరిగాయి. అంత ఆ, నత్త నడకన కొనసాగుతుంది. ఈ క్రమంలో మొన్నటికి మొన్న 3 మాసాల క్రితమే తీవ్రమైనటువంటి గాలి దుమారం, భారీ వర్షానికి అది కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆ ప్రాంతాన్ని పర్యటించారు, సందర్శించారు. స్థానికులందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేసి రాకపోకలకి వినియోగించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. తాజాగా గత సాయంత్రం భారీగా ఈదురు గాలులు వచ్చాయి. గాలి దుమారానికి 17, 18 గడ్డర్లు కూలిపోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్టుల నిర్లక్ష్యమా, అధికారుల అలసత్వం మాకు తెలియదు, కానీ ఇట్లాంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ నిర్మాణం ఎక్కడ చూడలేదు. ఈ ప్రాంత వాసులకి దూర ప్రాంతాన్ని తగ్గించే ఉద్దేశంతో నిర్మించాల్సినటువంటి బ్రిడ్జి ఇంకా ఎప్పుడు పూర్తవుతుంది అనేటువంటి కోణంలో గతంలో సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి చెప్తున్నారు, కాంట్రాక్టర్లు తమకు సరైనటువంటి సమయంలో బిల్లులు రాలేదు, ఆలస్యం అయినా కొద్దీ మాకు బిల్లులు తడిసి మోపడవుతున్నాయి, మా అంచనా వ్యయము పెరిగిపోతుంది అనేటువంటి కోణంలో వాళ్ళు కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అధికారులు అలసత్వం కూడా కనబడుతుంది. నిరంతర పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ సరిగా చూడకపోవడం వల్ల కూడా ఇలాంటి విపత్తు జరుగుతుంది అనేటువంటి కోణంలో స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక ప్రధానంగా ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సినటువంటి బ్రిడ్జి యొక్క గడ్డలు కూలిపోవడం అనేది మరొకసారి చర్చనీయాంశమైంది. 3 మాసాల వ్యవధిలోనే 2 సార్లు కూలిపోవడంతో ఇక్కడ ఈ భద్రత ఎట్లా ఉండబోతుంది, ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణంలో లోపాలు ఎట్లా ఉన్నాయి, అవసరానికి ఉపయోగపడే వల్ల ఉంటుందా లేదా భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుందా అనేటువంటి కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో సైతం అధికారులను అది దానిలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా సీరియస్ గా తీసుకున్నారు మ్యాటర్ ని. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదా అని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరొక వైపు ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎవరు ఏమి చేయలేము. ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలోనే ఆ బ్రిడ్జి కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికైనా పటిష్టమైనటువంటి నిర్మాణంతో బ్రిడ్జి అందించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మనోజ్, బట్ అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇది ఒకసారి కాదు, సుమారుగా 2 సార్లు కుప్పకూలింది. మొదటిసారిగా కొంత ఆందోళనకర వాతావరణం ఉంటుండే, కొంత నిర్లక్ష్యం కారణంగా అక్కడ కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్ పెట్టడం, తరలించడం చూసాం. సో ఈసారి 2వసారి కూడా కూలింది. అంటే కేవలం మరమ్మతుల పేరిట కొన్ని పేకమెడల్ లాంటి బ్రిడ్జిలు కడుతున్నారు. నిజానికి ఇది ప్రజా వినియోగం కోసం. ఎందుకంటే సుమారు 2 సార్లు కూలిన తర్వాత దాని మీద ప్రయాణించేటువంటి ప్రజలకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతోంది. సో స్థానిక మంత్రి ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా మనోజ్, మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణపరమైనటువంటి లోపాలు, అలసత్వం ఎక్కడ ఉన్నా గానీ, ఎవరు దీనికి పాల్పడ్డా గానీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అధికారులు ఒకటే చెప్తున్నారు, నిర్మాణపరమైనటువంటి లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి అసలు ఆ స్టాండ్ లో ప్రాబ్లం ఉందా, లేకుంటే ఇక్కడే నిర్మాణ వైఫల్యం కనబడుతుందా అనేటువంటి కోణంలో సైతం సత్వరంగా మేము విచారణ జరుపుతాం, ఆ బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాత్రము చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు అన్నట్టుగా దినదిన గండం నూరే లాయిష్ లాగా ఎవరు అక్కడ బ్రిడ్జ్ నుంచి వెళ్లాలన్నా గానీ భవిష్యత్తులో సైతం ఇలాంటి అనుమానాలు రాక తప్పదు. ఇది ఇప్పటికైనా గానీ ఖచ్చితంగా క్వాలిటీ కంట్రోల్ చూడాలి, ఎలాంటి లోపాలు లేకుండా బ్రిడ్జిని సత్వరగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఇప్పటికే 9 సంవత్సరాల నుంచి నడకన కొనసాగుతూనే ఉన్నది. ఇంకా ఎన్ని రోజులు? దీనిలో భాగంగా 2 సార్లు కూలిపోయింది. ఒకసారి పూర్తయిందని అనుకున్నాం. అంటే ప్రారంభానికి ముందే ఇట్లా కూలిపోవడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మనోజ్, రైట్ చంద్రశేఖర్, ఇక ఓవరాల్గా మానేరు బ్రిడ్జ్ గతంలో ఓడేడ్ నుంచి గర్మిల్ల ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ యొక్క దూరాన్ని తగ్గించేందుకు, అంటే ఇటు పెద్దపల్లి జిల్లా అటు భూపాలపల్లి జిల్లా 2 జిల్లాలకు మధ్యనటువంటి ఆ దూరాన్ని తగ్గించడం కావచ్చు, ఆ 2 గ్రామాలకు మధ్య కొంత అంటే కొన్ని ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల యొక్క సౌకర్యార్థం బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2016లో 49 కోట్లతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకర్ దీన్ని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇటీవల కాలం 2 సార్లు కుప్పకూలింది. అంటే అది నిర్మాణ దశలో ఉండగానే 2 సార్లు కుప్పకూలింది. అంటే పూర్తిగా అది సంపూర్ణమైపోయి ప్రజా వినియోగం కోసం అది ప్రారంభించిన తర్వాత అది ఎంతమంది ప్రజల్ని భయాందోళన గురి చేస్తోంది, వారి యొక్క వినియోగాన్ని ఏ రకంగా వాళ్ళు సంరక్షించుకోబోతున్నారు, ఈ రకంగా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఏప్రిల్లో కూలిపోయినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్లో. ఏప్రిల్ 22 కూలిన 4 గడ్డర్లు, 1-2 పిల్లర్ల మీదటువంటి ఆ గడ్డర్లు కూలడం జరిగింది ఏప్రిల్ 22 2024లోనే. ఇక 3 నెలలు కావస్తోంది. జూలై 2న మరోసారి ఇది కుప్పకూలింది. సుమారుగా 18
17 రెండు పిల్లర్ల మధ్యటువంటి 5 గడ్డర్లు కుప్పకూలాయి. అంటే పైన ట్రావెల్ చేసేందుకు వినియోగం ఉన్నటువంటి ఆ రోడ్డు స్థాయిలో ఏదైతే ఉంటుందో, రోడ్డు తరహాలో ఉంటుందో అది కుప్పకూలిన పరిస్థితి కనబడింది. సో ఏదేమైనా కూడా నిర్లక్ష్యం అనేది చాలా సుస్పష్టంగా కనబడుతోంది. 9 సంవత్సరాలు కావస్తున్నా అది ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది. ఆ నిర్మాణ దశలో ఉండగానే 2 సార్లు కుప్పకూలిపోయింది. మరి దీనికి సంబంధించి అక్కడి స్థానిక అధికారులు, R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న శ్రీధర్ బాబు కూడా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఆయన ఏం స్పందిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు కాంట్రాక్టర్ మీద, వారికి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అంశం ఏదైతే చిరకాల స్వప్నం అని చెప్పాలి. ఎందుకంటే 9 సంవత్సరాలుగా అది రేపు మాపు అన్నట్టుగానే నిర్మాణం కొనసాగుతున్నాయి, కానీ ఇంకా వినియోగంలోకి రావడం లేదు. మరి వారి ఓడేడు గర్మిల్ల ప్రజల యొక్క కళ స్వప్నం ఎప్పుడు సాకారం అవుతోంది, వాళ్ళ యొక్క లక్ష్యం అదైతే ప్రయాణించాలి సురక్షితంగా, వాళ్ళు ఇరు గ్రామాల మధ్య రహదారి ఏర్పాటు చేసుకోవాలని ఒక లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో చూడాల్సిన అవసరమైతోంది. మొత్తం మీద అధికారులు తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాత్రం దీనికి సంబంధించి ఏం స్పందిస్తారో చూడాలి.